హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క వీడియోలో రికవరీ ఏజెంట్లు పేమెంట్ కట్టకపోతే మీ యొక్క రిలేటివ్స్ కాల్స్ వెళ్తాయి, మీ కాంటాక్ట్స్ కాల్స్ వెళ్తాయి అని చెప్పినప్పుడు ఏ విధంగా మాట్లాడినా మీరు చూడొచ్చు. రికవరీ ఏజెంట్లు జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మరి పేమెంట్ కట్టినప్పుడు కార్డ్ ఎందుకు యూజ్ చేసావు, లేదంటే లోన్ ఎందుకు తీసుకున్నావు. అలాంటి క్వశ్చన్స్ని ఏ విధంగా కౌంటర్ చేయనో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. ఇలాంటి క్వశ్చన్లు వేసి వీళ్ళకి రైట్ లేదు, ఓకేనా? ఎందుకంటే ఇలాంటి దిమాగ్ లేని క్వశ్చన్లు వేసేసి వీళ్ళు కస్టమర్స్ని ఇబ్బంది పెడుతుంటారు. ఓకే, హలో సార్ చెప్పండి సార్. ఎవరు మాట్లాడేది? ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం సార్. మేము అర్థం కాలే. ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తాం సార్. ఎస్బీఐ. మీ పేరేం పేరు సార్? సార్ నా పేరు రాహుల్. పేమెంట్ చేయకుండా ఏం సార్ మీరు ఇంకా? ఫండ్ ఇష్యూ ఉంది సార్, ఫండ్ ఇష్యూ ఉంది, చేస్తా. ఎప్పుడు దాకా కండిషన్ ఉంది సార్? ఎప్పటి నుంచి చెప్తున్నారు మీరు? లాస్ట్ టైం నేను కాల్ చేశాను కదా మీకు. అవును సార్. ఏమవుతుంది ఇంకా 8,200 రూపాయలు చేసుకోలేకున్నారా? అదే కదా సార్ మ్యాటర్. అది మ్యాటరా? 1,30,000 ఎలా యూజ్ చేశారు అయితే? మీకు కట్టలేనప్పుడు ఎందుకు 1,30,000 ఎందుకు యూజ్ చేశారు సార్? మీరు డబ్బులు కట్టారు కదా, అమౌంట్ కట్టలేనప్పుడు 1,30,000 ఎందుకు యూజ్ చేశారు? ముందే తెలుస్తారు సార్, ముందే తెలుస్తారు కట్టలేమని చెప్పేసి. ఇన్ని రోజులు కట్టారు కదా. ఇన్ని రోజులు కట్టారు, ఇప్పుడు కట్టాలి కదా. ఇప్పుడు రోజులు కడతారు, కార్డు మిమ్మల్ని అడిగి ఇచ్చాను కదండి. ఏంటి యూజ్ చేశారు కరెక్ట్, తర్వాత కట్టాలి కదా అమౌంట్. కడతా చెప్తున్నా కదా. ఎప్పుడు కడతారు? మీ డ్యూ డేట్ క్రాస్ అయింది, 2 డేస్ బిల్, కొత్త బిల్ అయిపోతుంది 6. ఎప్పుడు కడతారు? 15 లోపు కట్టేస్తా. 15 లోపల. ఎన్ని రోజులు టైం ఇచ్చింది? గంట గంట కాల్ చేశారు, ఇంకా టైం ఆడిచ్చినట్టు నాకు. అంటే గంట కాల్ చేసి నువ్వు చేసినావా? గంట కాల్ చేసి చేసావా పేమెంట్? ఏమన్నా నీకు అన్ని కాల్స్ చేసి నువ్వు పేమెంట్ చేసావా? ఇప్పుడు మ్యాటర్ చెప్పండి సార్. మ్యాటర్ ఏంటి? నువ్వు పేమెంట్ చేయి ఫస్ట్. మ్యాటర్ ఏం లేదు. మ్యాటర్ పేమెంట్ 15 తారీఖు వస్తున్నప్పుడు చేస్తారు. అప్పట్లో పేమెంట్ ఫండ్ ఇష్యూ కండిషన్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? నువ్వేం చెప్పావు? 25 తారీఖు చేస్తా అని చెప్పు. అలాంటప్పుడు ఏం చెప్పావు నువ్వు? రాహుల్ గారు నువ్వు చేయనప్పుడు అడుగుతాం డబ్బులు చేసేవా అడుగుతాము. మీరు కమిట్మెంట్ అడిగారు కాబట్టి కమిట్మెంట్ ఇచ్చాను సార్. మీరు నార్మల్ గా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని పలానా డేట్ చేస్తా చెప్పేవాడిని. కమిట్మెంట్ ఎందుకు అడిగారు మరి? మీరు కమిట్మెంట్ అడిగితే కమిట్మెంట్ క్యాన్సిల్ అయ్యారు. నువ్వు చేస్తా అని చెప్పావు సార్, చేస్తామని చెప్పావు కదా. అవును సార్, కమిట్మెంట్ బ్రేక్ అయిపోయింది అదే చెప్తున్నా కదా. కొంచెం ఫండ్ ఇష్యూ ఎందుకు బ్రేక్ అవుతుంది? డబ్బులు లేక బ్రేక్ అవుతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది? డబ్బులు లేకుంటే డబ్బులు ఎందుకు ఇచ్చేస్తావు నువ్వు? డబ్బులు చేయకూడదు. నీకు అడిగేసుకున్నా కార్డు అడిగి యూజ్ చేయడానికి కార్డు బ్యాంక్ ఇచ్చిన డబ్బులు యూజ్ ఎందుకు ఇచ్చి డబ్బులు నేను కార్డు యూజ్ చేయనప్పుడు సార్ నువ్వు డబ్బులు కట్టలేనప్పుడు బ్యాంక్ డబ్బులు ఎందుకు యూజ్ చేస్తావు? నువ్వు కట్టలేదు తెలుసు నీకు ఉంది నాకు. నువ్వు పేమెంట్ చేసి నువ్వు ఏం రైట్ ఉంది? ఎక్కడ రాసారు మీ రైట్ చెప్పండి. టెలికాలర్ గా రైట్ టు ఆస్క్ వై యు ఆర్ యూజింగ్ కార్డు. నీ కథలు పడకట పేమెంట్ చేసి మాట్లాడు. ఎక్స్ట్రా మాట్లాడక రాహుల్. కథల బిత్తలు ఎక్స్ట్రా మాట్లాడు. రాహుల్ మైండ్ యువర్ లాంగ్వేజ్. ఫస్ట్ మీరు పేమెంట్ చేసి మాట్లాడండి సార్. 15 లోపు టుడే కావాలి. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు లేకుండా ఎలా చేశారు? మీరు కార్డు ఎందుకు చేశారు? చెప్పండి, మేము వస్తాం. మీ అడ్రస్ చెప్పండి ఫస్ట్. మీ అడ్రస్ లొకేషన్ పెట్టండి. బయట ప్రజెంట్ అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను, వస్తాను. ఇంటికి అవుట్ ఆఫ్ సిటీ ఎందుకు పోతారు? అవుట్ ఆఫ్ సిటీ పోతారు. ఏం దిమాగ్ లేని క్వశ్చన్ పెడతాం సార్. అవుట్ ఆఫ్ సిటీ పని మీద పోతారు. ఎందుకు? కార్డు తీసుకుంటే ఇన్నే ఉండన్నా, ఇచ్చిన అడ్రస్ ఉండన్నా. ఎన్ని రోజుల నుంచి పోతావు? ఎన్ని రోజుల నుంచి అవుట్ ఆఫ్ సిటీ? ఎన్ని రోజుల నుంచి? ఎన్ని రోజులు చెప్పా నీకు? మీకు చెప్పింది ఇప్పుడే కదా. లాస్ట్ 10 days నుంచి అవుట్ ఆఫ్ సిటీనే ఉన్నావా? లాస్ట్ 10 days కదా సార్. యాక్చువల్లీ 15 days కానీ బిజినెస్ వర్క్ లో బెంగళూరు వచ్చాను. నేను వస్తాను. ఓకే, వచ్చాక మీట్ అవుతాను. ఏం క్రైమ్ చేసి పారిపోలేదు, అవుట్ ఆఫ్ సిటీ పోలేదు, అవుట్ ఆఫ్ కంట్రీ పోలేదు. ఓకే, మరి భయపడడానికి ఏముంది? పేమెంట్ డేట్ మిస్ అయిపోయింది నాకు, చూస్తాను. అది కాదు, మీ పర్సనల్ లొకేషన్ చెప్పండి, మేము పోతాం. మేము కలెక్షన్ చేస్తున్నాం. బ్యాంకులో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి లోన్ కార్డు తీసుకున్నా. పర్మనెంట్ అడ్రస్ అక్కడ లేను, వెళ్తా అంటే వెళ్ళండి. ఆడ పోయినా ₹1 కూడా నీకు ఇయ్యడు, నేనే అల్టిమేట్ ఇవ్వాలి. నాతో డైరెక్ట్ డిస్ప్యూట్ చేస్తే పేమెంట్ ఇష్యూ అవుతుంది. అందుకే చెప్తున్నా. 15 డేట్ లో వస్తుంది. 15 వరకు కాదు, డిస్ప్యూట్ అయితే మాత్రం పేమెంట్ రాదు. ఇలా సీదా చెప్తున్నా. ఓకే, వెళ్తామండి. వెళ్ళండి, నో ఇష్యూ. వెళ్ళండి సార్. వెళ్తాం సార్, వెళ్తాం. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి. అదే తిరుమల ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. పేమెంట్ చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. ఏం పేరు సార్? ఏం పేరు? వెంకట్ ఫ్రమ్ తిరుమల ఫైనాన్స్. చేస్తాం సార్. 15 లోపు ఇస్తా. కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. ఎప్పుడు లోపు? 15 లోపు ఇస్తా. మరి పోయిన నెల ఎవరు కడతారు?
పోయిన నెల నేనే పెడతాను సార్, ఎవరు పెడతారంటే? మరి 15th లోపు అని ఎట్లా చెప్తున్నారు సార్? పోయిన నెలలే కట్టలేదు, మళ్ళీ మీరు వచ్చే ఫండ్ 2 నెలలు 15th లోపు ఎట్లా చేస్తారు చెప్పండి? రెండు క్లియర్ చేసుకోండి సార్, రెండు క్లియర్ చేసుకోండి. 2 క్లియర్ కాదు సార్. ఇప్పుడు ఈఎంఐ కట్టండి, ఒక నెల ఈఎంఐ 2000 కట్టుకోలేకపోతున్నారు, మళ్ళీ 2 ఈఎంఐలు కడతామంటే ఎట్లా నమ్మంటారు చెప్పండి మిమ్మల్ని? ఎట్లా నమ్మాలంటే మనిషికి నమ్మకం ఉండాలి సార్ చెప్పినప్పుడు. మాకు లేదు సార్ మీ మీద, మాకు లేదు. మరి నమ్మకం మాకు లేదు కదా. ఇంకా 2000 కట్టుకోలేనప్పుడు మీరు 2 ఈఎంఐలు కడతామంటే ఎట్లా చెప్పండి సార్? 2700 మీది ఉంది, దానికి మీరు వచ్చే నెల 15వ తారీఖు మళ్ళా చెప్పారు. ఇప్పటికే ఓ నెల వచ్చింది సార్, మళ్ళీ మీరు 15వ తారీఖు అంటున్నారు. అది 15వ తారీఖు కాకపోతే అవును సార్ 1 month మారుతుంది అన్నప్పుడు మీకు తెలియదా? మీరు చెప్పారా ఈఎంఐ లోన్ తీసుకునేటప్పుడు 2 నెలలు ఈఎంఐ ఒకసారి కడతాం, 3 నెలలు ఈఎంఐ ఒకసారి కడతానని మనం చెప్పి తీసుకున్నారా? కట్టకపోతే మీరు చెప్పండి. అవును, మీరు 2 నెలలు ఈఎంఐ ఒకసారి కడతామని ఏమన్నా చెప్పి తీసుకున్నారా? ప్రతి నెల ఈఎంఐ కడతామని ఇక్కడ చెప్పింది 2.5 కదా మీరు మళ్ళీ. అవునా సార్, మేము చెప్పేది ఏంటి, 2731 రూపాయలు ఉంది, అది కడితే మిమ్మల్ని మీకు కాల్స్ అనేవి రావు కదా. మీరు నెక్స్ట్ ఈఎంఐ మళ్ళీ ఇదే టైం కట్టుకోండి. నాకు నెక్స్ట్ మంత్ 15 లోపు మనీ వస్తాయి సార్, నేను 2 క్లియర్ చేసుకుంటాను. 4000 కదా, మీరు అంత హడావిడి చేయకండి. పెద్ద 10 లక్షల ఈఎంఐ కాదు కదా సార్, అది 2000 10 లక్షల ఈఎంఐ 10 లక్షల ఈఎంఐ ఉన్న వాళ్ళైనా టయానికి కడుతున్నారు సార్. 2000 3000 ఉన్న వాళ్ళే కట్టట్లేదు. 10 లక్షల ఈఎంఐ ఉన్న వాళ్ళు ఎప్పుడో కడుతున్నారు. మీరు ప్రతాపం చూస్తారు సార్, చిన్న చిన్న 1000-2000 మీద మీరు చూపిస్తారు. నేను కట్టేస్తాను, నాకు 15 లో మనీ వస్తాయి, క్లియర్ చేసుకుంటా. సరే సార్, ఆ లోపు కొద్దిగా మీ రిలేటివ్స్ కి వాళ్ళకి కాల్స్ వస్తుంటాయి, కొంచెం ఆన్సర్ చేసి మాట్లాడుకోమని చెప్పండి. రిలేటివ్స్ కాకపోతే రూపాయి కూడా కాదని చెప్తారా పేమెంట్? ఫిరమేల్ హోన్ ముఖేష్ అమ్మ అల్లుడు రావాలి పేమెంట్ తీయాలంటే. ఓకే సరే, మీరు ఎట్లా కడతాం మేము చూస్తాం కదా. మీరు కడతామని చెప్పి అవును సార్, నీకు ఎందుకు సార్ ఏం చేస్తారు కాల్ చేస్తే? అప్పుడు రిలేటివ్ కాల్ వెళ్ళినప్పుడు పేమెంట్ రికవరీ చేస్తారో నేను చూస్తాను కదా. సరే, మీరు రికవరీ చేసేది ఏంటి? వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ చేతనే కట్టిస్తాం మేము, మీరు కట్టేది ఏంటి? మీరు 2000 కట్టుకోలేనప్పుడు మీకు ఎందుకు మాటలు? మీరు 2000 కట్టుకోలేనప్పుడు మీకు ఎందుకు సార్ మాటలు చెప్పండి? 2700 1 ఈఎంఐ మాత్రమే, అర్థమైందా? ఏంటి నాకు అన్నీ ఈఎంఐ కట్టుకునే దానికి వచ్చే నెల ఈఎంఐ ఒక ఈఎంఐ కట్టుకునే దానికి వచ్చే నెల దాకా టైం అడుగుతున్నారు. వచ్చే నెల కానీ ఇస్తున్నా, ఈ నెల 15 ఇస్తున్నా కదా, అది మళ్ళా వచ్చే నెల పోతుందిలే సార్. మీరు పోయిన నెలలు రాలా, ఈ నెల 15కి మళ్ళీ వచ్చే నెల అంతే పోతుంది. పోయిన నెల రాలి, ఈ నెల 15కి వచ్చే నెలగా అట్నే పోతుంది. అట్టే సార్ అర్థం కాదు. మరి అంతే సార్, ఈ నెల పోయిన నెలది ఈ నెల 15కి వచ్చింది, వచ్చే నెలది ఈ నెలది వచ్చే నెల 15కి పోతుంది సార్. 15 లోపు నాకు మనీ వస్తాయి. మీకు వచ్చేది ఉంటే తర్వాత వచ్చి నాకు ఎవరికైనా ఇచ్చుకోండి సార్. మాకైతే ముందు 2731 రూపాయలు కట్టండి. అంతకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. నేను చెప్పేదేనండి, మీరు ఎవరు కాడైనా అడిగి ఇప్పించుకోండి, నాకు 2731 రూపాయలు కట్టండి. మీకు వచ్చిన అమౌంట్ ఉంటే వచ్చే నెల ఇప్పుడు ఈ నెల ఏమైంది కదా మార్చిది, అది వచ్చే నెల ఈ టైంకి కట్టుకోండి, ఈ టైంకి కట్టుకోండి. వచ్చే నెల 2వ తారీఖు కట్టుకోండి, అప్పటి వరకు టైం ఇస్తాను. ఆ 2000కి ఇప్పుడు ఈ 2731 రూపాయలు నాకు కట్టండి. ఇప్పుడు అది చెప్పేది. ఏమనుకో సరే సార్, లేకుండా పెట్టేయండి, నేను మాట్లాడతాను కొంచెం. Good afternoon. This is Jyotsna calling on behalf of Standard Bank. Okay, thank you, sir. So we are calling you regarding your Standard Bank credit card, sir. Ending number is of your credit card that it is. For the right party verification, confirm your date of birth. 19. Okay, thank you for the right party verification, sir. We are calling you regarding your outstanding amount, sir, and you are already spoken to our colleague, right, sir? Yes, madam. Hello. Yes, sir. Yes, you have given a commitment, na, so that you will make the payment. I not given a commitment of any kind of making payment, madam. So please cross check this. But it has been. Yes. We have talked with regarding credit card settlement only. So I told that I told that this month is not possible. So next month I gonna adjust some funds. We'll try to settle this account. Due to multiple debits, I not made this payment due to unexpected events. So I am facing temporarily financial pressure. So I will adjust money to settle this account. I am able to pay entire amount, but due to some reasons I not made payment. Okay, sir. But we had told you that means you have to make some minimum payment, right, sir? Yeah. Your colleague is recommended some to do minimum Your payment. Your voice is breaking, sir. Your colleague is recommended, ma'am. Your colleague is recommended to make the minimum payment of this card. But I told that if possible I will make the payment. So otherwise I will go for settlement only.
Yes, but settlement, so you're going for the next month, na, sir. The amount it is not arranged with you, correct, sir? Yes, yes. Yes, so your payment is required, sir. So you have to do some minimum payments in this. Yeah, but right now I don't have funds, madam. That is the issue. So that is the reason I'm going for. So you can arrange, na, sir. You can arrange, sir. You can arrange from your family members or your colleagues or friends. You have to arrange it, sir. Yes. But if money is arranged, I would have paid long back, madam. So money is not adjusting. So that is the reason it is defaulted. And more than 6 months. No, in money it is not arranging for the settlement, na, sir. The settlement value so it is high, na, sir. The settlement it has been given but to you. Yes, that it is anyway, 71,000 madam, rupees. please listen. Anyway, I'm going to settle this account. So why would I need to pay minimum payment? So the fact is I don't have funds. See, sir, your payment, why we are asking for the minimum payment, sir? Because you are not done any payments, right? No, the I'm card going has to been settle. charged upon. It is already right. It is already in written up status. But madam. before the card get write off, sir, that time you are not done any payment because of that the card has been written off, sir. It has been charged off. Yes, madam, it is written up status. So I gonna settle this account anyway. Next month. I need some time, madam. So that is what I'm asking. Yes, so because of that we are asking do minimum payment in this month, sir. No, How much amount you can do, sir? In this month not possible, madam. So the fund is if I have You try, if I have, sir, you try. No, madam. If I have funds, so the account would not be in a written up status. You can understand my financial situation. So that only I'm saying, na. So your total outstanding, how much it is there? The total outstanding is 2 lakhs, right? Okay. Sorry, 9,26,413 rupees. It is your total outstanding, sir. No, it is something loan like that. The credit card is different. Yes, right? the loan also is there, na, sir. Credit card is different, sir. But if I calculate with your loan also, then the amount it is 9 lakh rupees, sir. Yeah. Yeah, 9,23,412 rupees. It's your total outstanding, including your loan also. So you're supposed to make some minimum payment, na, sir? No, at least you can make 30 to 40,000 minimum payment in this. Next month I gonna settle this account, madam, because if I had a minimum payment, I would have paid long back also. No one. So you're going for the settlement only for the credit card, na, sir? What about the loan, sir? Loan also I will make the payment, madam. Next month I will try to make the payment. So, but right now I'm talking about regarding credit card only. So make some minimum payment, sir, in a credit card, sir. You have to make minimum payment in credit card, sir. After that you can go for the settlement when the fund will be arranged with you. No, madam, not possible actually right now. Minimum you can do, sir, till 20 rupees minimum payment in credit card you have to do, sir. No, ma'am. Last time your colleague recommended me to do 5,000 minimum payment. So I But that also you are not saying, na, sir, that you are not able to arrange your. Yes, madam. So if I money is arranged, why would I spoil my CIBIL score, madam? You can think of like that. I agree, sir. If the money was not arranged, because of that you are not done the payment, sir. Yes, madam. But according, see, sir, how much your amount it is there of your total outstanding. So according that, definitely you can make 20 to 30 what I'm saying, minimum payment. Definitely I gonna settle this account next month. So for until then, so I don't have know, funds. sir, you'll do settlement in next month. But Yes. what is the confirmation? You are giving any confirmation of the date that you'll settle this amount? In next month, you can take end of next month Next also. month on which day, sir? On which day you'll do this settlement? I cannot give a clear date, madam, because the person who is going to give money, he told me like that, I will give in the March. Yes, so that only I'm saying, sir. In March he will give you the amount. That also you don't know when he will give you the amount. So anyway, he will give anyway he will give money, madam. Anyway, he will. What I'm saying. Tell me. What I'm saying, if it is not possible to do the settlement in March month also, okay. What is guarantee that that person will provide you the funds, sir? If he will not be able to provide, then how will you go to settlement, sir? No, I will plan, madam. You don't have any confirmation, na, sir? Ma'am, do you have any other options to accept, trusting me? You have to trust me, anyway. See, sir, if you are giving any confirmation of the dates next month till 10th of March or till 10th of Feb, till end of month, till end of March, madam. See, again you are saying till end of month, sir. Because whenever we are spoken with you, sir, you are given a confirmation that you will make some minimum payment. Now you are saying you will go for the settlement, sir. Actually, I tried, madam. So the person, that I'm asking please listen, madam. In this month. Actually, the person, will try maximum levels to make the payment only. So before, spoiling CIBIL score. Okay, but I tried similar way. The money is not adjusted, so that is the reason I'm, finally choosing to settle this account. Okay, sir. So you are saying that you'll be able to go for the settlement for the next month only. Yes, madam. That is what I'm saying since beginning.
but you try at least to make some minimum payment. I will try, madam. I will try. Definitely, I will try. I am not saying I will. I don't try. I will try, but I am not giving assurance that this is minimum payment is going to happen. But I will try. But settlement is definitely 100% I am assuring it is going to happen. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన డిఫాల్ట్ మాత్రం చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.